పదోన్నతుల కల తీరడానికి 30 ఏళ్లు, 3 దశాబ్దాల నుంచి తాత్కాలికంగానే సర్దుబాటు. నీటిపారుదల శాఖలో తొలిసారి పూర్తి స్థాయి ప్రమోషన్లు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 30 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి పదోన్నతులు దక్కడమే ఇందుకు కారణం. జోన్ సమస్యలతో కొన్నేళ్లు ఈ ప్రక్రియ నిలిచిపోయింది. సీనియారిటీ సమస్యలంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో మరికొన్నేళ్లు ఆగింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇంజనీర్ల సీనియారిటీని ఏపీనే నిర్ధారించాల్సి ఉండటం ఈ అంశంలో కోర్టు కేసులతో మరికొంత ఆలస్యమైంది. ఇప్పటిదాకా తాత్కాలికం పేరుతోనే పదోన్నతులు ఇచ్చారు. ఎంతోమంది ఈఎన్సీలుగా, సిఈలుగా తాత్కాలిక పదోన్నతులతోనే పనిచేస్తూ డిఈ క్యాడర్లోనే పదవి విరమణ చేయాల్సి వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమస్యపై దృష్టి సారించి అందరినీ సమన్వయం చేసి సమస్యకు పరిష్కారం చూపడంతో పలు ఇంజనీర్ల సంఘాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. 263 మందికి పదోన్నతులు. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్న 123 మందికి డిఈలుగా పదోన్నతి లభించింది. ఈఈలుగా ఉన్న 46 మంది, ఎస్ఈలుగా ఉన్న 8 మంది, సిఈలుగా ప్రమోషన్ పొందారు. డిఈల నుంచి ఈఈలుగా 85 మందికి పదోన్నతి కల్పించేందుకు అంతర్గత పదోన్నతుల కమిటీ ఆమోదం పూర్తయింది. జీవో రావాల్సి ఉంది. సిఈ నుంచి ఈఎన్సీగా ఒకరికి అవకాశం దక్కింది. అన్ని క్యాడర్లలో మరికొంతమంది పదోన్నతి ప్రక్రియ వరకు వచ్చినా కాళేశ్వరం విజిలెన్స్ కేసుల జాబితాలో ఉండడంతో వారిని పక్కన పెట్టారు. ఇకపై అన్ని క్యాడర్లలోని అన్ని బ్యాచ్లకు ఇదే తరహాలో పూర్తి స్థాయి పదోన్నతులు అమలు కానున్నాయి. ప్రతిభ, సీనియారిటీలను పరిగణలోకి తీసుకుని పారదర్శకంగా పదోన్నతులను పూర్తి చేసినట్లు మంత్రి ఉత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీర్లు మరింత బాధ్యతతో పనిచేసి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషి చేయాలని ఆకాంక్షించారు.